అనగనగా అనకపల్లి అనే గ్రామంలో శివయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ వ్యవసాయం చేస్తూ ఎంతో అన్యోన్యంగా కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండేవారు. శివయ్య భార్య గౌరీ చాలా మంచిది. ఎదుటివారిని చిరునవ్వుతో పలకరిస్తూ భర్తని బాగా చూసుకుంటూ ఉండేది. వారిద్దరూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఉండేవారు. లక్ష్మయ్య భార్య కనకం గయ్యాలిది, అలాగే పిసినారి కూడాను. శివయ్య, లక్ష్మయ్య అన్యోన్యాన్ని చూసి ఓర్వలేకపోయేది. శివయ్య భార్య అయిన గౌరీని నానా కష్టాలు పెడుతూ ఉండేది. గౌరీతో అన్ని పనులు చేయిస్తూ తాను ఎదుటి పంకజంతో ముచ్చట్లు పెడుతూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కనకం మరియు గౌరీ గర్భం దాలుస్తారు. లక్ష్మయ్య తన భార్యను బాగా చూసుకుంటూ అలాగే తన తమ్ముడి కావలసిన అవసరాలను తీరుస్తూ ఉండేవాడు. ఇది చూసిన కనకానికి అసూయ ఎక్కువయింది. ఒకరోజు తన భర్త అయిన లక్ష్మయ్యతో, ఏమయ్యా, ఇంట్లో నేను ఇన్ని కష్టాలు పడుతుంటే నన్ను పట్టించుకోక మీ తమ్ముడి భార్యకు పలహారాలు తీసుకుపోతున్నావు. మీకు నాకంటే మీ తమ్ముడే ఎక్కువయ్యాడా? అరే, నా భార్య ఇన్ని కష్టాలు పడుతుందే, దానికి పండ్లో పలహారము ఇద్దామని కూడా లేదు. మీ తమ్ముడి భార్యకేమో అడగకుండానే అన్నీ తెచ్చిస్తున్నావు. అబ్బా, నీ అసూయతో నేను వేగలేకపోతున్నానే. నీకు ఇన్ని పలహారాలు తెచ్చి పెట్టినా కదా, గౌరీకి ఈ కొన్ని పండ్లను తీసుకుపోతుంటే ఓర్వలేకపోతున్నావే. శివయ్య, గౌరీలు నా బిడ్డలతో సమానమే. వాడికి అన్నయ్యగా వాడికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పినా ఈ పద్ధతిని మార్చుకోమని. గౌరీని చూసి నేర్చుకోవే. ఆ ఇల్లాలు 10 మందికి పెడుతూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఎంతో ప్రేమగా ఉంటుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎప్పుడూ ఒకరు బాగుపడుతుంటే చూస్తూ ఓరవలేకపోతున్నావు. అబ్బా, ఆపండి. కడుపుతో ఉన్న భార్యతో ఇలాగేనా మాట్లాడేది? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? నేను మాట్లాడిన మాటలు చాలా తక్కువేనే. నీ గయ్యాలితనానికి నేను వేగలేకపోతున్నాను. రేపో మాపో పిల్లలు పుడతారు. ఇప్పటికైనా నీ గయ్యాలితనాన్ని మానుకో. నలుగురితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకో. ఇలా ఉంటే నువ్వే ఏదో ఒక రోజు చిక్కుల్లో పడతావు. జాగ్రత్త అని భార్యని హెచ్చరించి అక్కడి నుండి తమ్ముడి ఇంటికి బయలుదేరాడు లక్ష్మయ్య. రా అన్నయ్య రా. గౌరీ, అన్నయ్య వచ్చాడు, కాస్త మంచినీళ్లు తీసుకొనిరా అని అన్నాడు. గౌరీ ఇంట్లో నుండి మంచినీళ్లు తీసుకువచ్చి లక్ష్మయ్యకు ఇచ్చింది. లక్ష్మయ్య మంచినీళ్లు తాగి, ఏమ్మా గౌరీ, అంతా కుశలమేనా? ఇదిగోమ్మా, నీకోసం కొన్ని పలహారాలు తీసుకువచ్చాను అని అంటూ పండ్లను గౌరీకి ఇచ్చాడు. అంతా కుశలమే అన్నయ్య. అయినా ఈ పలహారాలు ఎందుకన్నయ్య? వదిన కూడా కడుపుతో ఉంది కదా, వదినికి ఇవ్వచ్చుగా అన్నయ్య. దానికేం లోటు చేయలేదులేరా. ఇంట్లో బోల్డ్ పనులన్నీ తెచ్చిపెట్టా. దానికేం తిండికి లోటు లేదు. ఇంతకు అవునమ్మా గౌరీ, వేళకు తింటున్నావా? ఏరా శివయ్య, గౌరీని మంచిగా చూసుకుంటున్నావా లేదా? బాగా చూసుకుంటున్నారు బావగారు. నాతో ఏ పని చెయ్యనివ్వడం లేదు. అన్ని పనులు ఆయనే చేసుకుంటున్నారు. మీరు మా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది బావగారు. మాకు తల్లి లేని లోటు తీరుస్తున్నారు. అదేంటమ్మా గౌరీ, మిమ్మల్ని మంచిగా చూసుకోవడం నా బాధ్యతమ్మా. సరే అమ్మా గౌరీ, సరేరా, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంట్లోనే మీ వదిన ఎదురు చూస్తూ ఉంటుంది. జాగ్రత్తమ్మా గౌరీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మయ్య అలా వెళ్ళగానే గౌరీ శివయ్యతో, బావగారు చాలా మంచివారు కదండి. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం అండి. మనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. అవును గౌరీ, మా అన్నయ్య చాలా మంచివాడు. నన్ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఇలాంటి అన్నయ్య ఉండటం
నేను ఏ జన్మలో చేసిన అదృష్టమో గౌరీ. అది సరే కానీ భోజనం చేద్దాం పద. అని అక్కడి నుండి భోజనానికి వెళతారు. అలా రోజులు గడుస్తూ ఉండగా కనకం, గౌరీ ప్రసవ సమయం రానే వచ్చింది. శివయ్య, లక్ష్మయ్య ఇంటి బయట కంగారుగా తిరుగుతూ ఉంటారు. అంతలో ఒక ముసలావిడ బయటకు వచ్చి లక్ష్మయ్యతో, బాబు లక్ష్మయ్య, నీకు 12 బిడ్డ పుట్టాడు నాయనా. అని అన్నది. అది వినగానే లక్ష్మయ్య, శివయ్య చాలా సంతోషించారు. నువ్వు 12 బిడ్డకు తండ్రి అవుతున్నావు. నా గౌరీ ఎంత కష్టపడుతోందో ఏమో, తలుచుకుంటేనే భయమేస్తోందన్నయ్య. తమ్ముడు, నువ్వేం భయపడకు. గౌరీ కూడా 12 బిడ్డకు జన్మనిస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండు అని తమ్ముడికి ధైర్యం చెప్పాడు. ఇంతలో ముసలావిడ బయటకు వచ్చి, బాబు, గౌరీ ప్రసవం చాలా కష్టతరంగా ఉంది. గౌరీకి బిడ్డ పుడితే తల్లి బ్రతకడం కష్టం బాబు. అని అన్నది. అది వినగానే శివయ్య గుండె ఆగినంత పనైపోయింది. ఏమిటవ్వా మీరు చెబుతుంది? నా గౌరీ బతకడం కష్టమా? అయ్యో భగవంతుడా, ఏంటి తండ్రి ఈ పరీక్ష? అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మయ్య, తమ్ముడు ధైర్యంగా ఉండరా, గౌరీకి ఏమీ కాదు. గౌరీ మంచి మనసుకి ఏమీ కాదు. నువ్వు కంగారు పడుకు తమ్ముడు. ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి శివయ్య. గౌరీకి ఏమీ కాదురా. అన్నయ్య, ఎందుకన్నయ్య ఆ భగవంతుడు నా గౌరీని ఎంత పెద్ద పరీక్ష గురి చేశాడు? నా భార్యకు ఏమీ కాకూడదన్నయ్య. అని అంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి, కృష్ణయ్య, ఎందుకు తండ్రి మాకు ఇంత కఠినమైన పరీక్ష విధిస్తున్నావు? కృష్ణయ్య, నా భార్య చాలా మంచిది. తనకి ఏమీ కాకుండా చూడు కన్నయ్య. నిన్నే నమ్ముకున్న మాకు ఈ కఠినమైన పరీక్ష నుండి గట్టెక్కించు తండ్రి. నువ్వే దిక్కు కృష్ణయ్య. అని అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, శివయ్య, నీ భార్య. ఏమైంది రంగయ్య? నా భార్యకి ఏమైంది? తను క్షేమంగా ఉంది కదా? బిడ్డ క్షేమంగా ఉంది కదా? చెప్పు రంగయ్య. నీ బిడ్డ క్షేమంగానే ఉంది శివయ్య. కానీ నీ భార్య 12 బిడ్డకు జన్మనిచ్చి తన ప్రాణాలు విడిచింది శివయ్య. అని అన్నాడు. భార్య మరణ వార్త విన్న శివయ్య అక్కడికక్కడి కుప్పకూలిపోయాడు. వారిద్దరూ మరణించడం చూసిన లక్ష్మయ్య గుండె బరువెక్కింది. వారి అంత్యక్రియలను చేశాడు. గౌరీకి పుట్టిన బిడ్డ ఏడుస్తూ ఉండడం చూసిన లక్ష్మయ్య, బాబు ఏడవకురా. చిన్నతనంలోనే నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు రాకన్నా. ఆ భగవంతుడు నీకింత శిక్షని విధిస్తాడని కలలో కూడా అనుకోలేదు. నువ్వేం భయపడకు బాబు. నిన్ను నా సొంత కొడుకులా చూసుకుంటాను. నీకు ఈ పెదనాన్న ఉన్నాడురా. ఏడవకురా కన్నా, ఊరుకోరా అని బాబును ఓదార్స్తూ ఉంటాడు. అది విన్న కనకం, హా, వీడొకడు మనకి దండగా. ఏ పాపం చేస్తే పుట్టాడో? పురిటిలోనే తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నాడు. వీడిని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించండి. ఏంటే కనకం ఆ మాటలకు హద్దు అదుపు ఉండక్కర్లేదా? నోటికి ఏదొస్తే అది వాగడమేనా నీ పని? పుట్టిన బిడ్డని పట్టుకొని అన్నేసి మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది? ఈ పరిస్థితిలో మన బిడ్డే ఉంటే నా తమ్ముడు ఇలా అనేవాడా చెప్పు? వీడిని అనాథాశ్రమంలో వేయాల్సిన కర్మ ఏమీ పట్టలేదు. వీడికి నేను ఉన్నాను. వీడికి తల్లైనా తండ్రైనా అన్నీ నేనే. వీడిని నా కన్న కొడుకులాగానే పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేస్తాను. చూడండి, వాడు ఈ ఇంట్లో ఉంటే నేను మన బిడ్డను తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీకు మన బిడ్డ కావాలో వాడు కావాలో తేల్చుకోండి. నాకు నీకన్నా మన బిడ్డ కన్నా వీడే ఎక్కువ. ఇంట్లో ఉండడం ఉండకపోవడం నీ ఇష్టం. నేను మాత్రం వీడిని విడిచి ఉండలేను అని బిడ్డను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు లక్ష్మయ్య. ఆ మాటలకి కనకమ్మ
తన మనసులో, ఏంటి, మన బిడ్డను కాదని ఆ ముదనష్టపు వాడిని పెంచుతారా? మన బిడ్డ మీద చూపించాల్సిన ప్రేమను వాడి మీద చూపిస్తారా? చూస్తా చూస్తా, వాడు ఈ ఇంట్లో ఎలా ఉంటాడో నేను చూస్తా. నేను ఈ ఇంట్లో ఉండగా వాడిని సుఖంగా ఉండనిస్తానా? అని మనసులో అనుకుంటుంది. లక్ష్మయ్య తమ్ముడి బిడ్డను ఆలనాపాలనా చూసుకుంటూ ఉంటాడు. అలా 4 సంవత్సరాలు గడుస్తాయి. ఒరేయ్ రాము, రాము, ఎక్కడున్నావురా? ఏమిటి పెదనాన్న నన్ను పిలిచారు? ఒరేయ్ రాము, నిన్ను ఇవాళ బడిలోకి చేర్పిస్తాను. మంచిగా చదువుకోవాలి, సరేనా? చదువెందుకు పెదనాన్న? నేను ఎందుకు చదువుకోవాలి? చదువు మనకు విలువలు నేర్పిస్తుంది రాము. నువ్వు చదువుకున్నావే అనుకో, నీకు అందరూ గౌరవిస్తారు. అలాగే నీకు ఈ సమాజంలో ఉన్నత స్థాయి ఉంటుంది. నువ్వు మంచిగా చదువుకొని మీ నాన్న పేరు, ఈ పెదనాన్న పేరు నిలబెట్టాలి. ఏం రాము, బాగా చదువుకొని నా పేరు నిలబెడతావు కదూ? హా, తప్పకుండా పెదనాన్న. నేను బాగా చదువుకొని నీ పేరుని, పెద్దమ్మ పేరుని నిలబెడతాను పెదనాన్న. అని అన్నాడు. ఆ మాటలకి లక్ష్మయ్య చాలా సంతోషించాడు. అంతలో అక్కడికి కనకం వచ్చింది. హా, నిలబెడతాడు. పుట్టినప్పుడే తల్లిదండ్రులను పొట్టన పెట్టుకొని బాగా నిలబెట్టాడు పేరు. అబ్బా, ఏమిటే కనకం, చిన్నపిల్లవాడి ముందు ఆ మాటలు! ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? ఈ మాటలకి వాడి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. పిల్లల ముందు మంచి మాటలు మాట్లాడాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళ సున్నితమైన మనసుని గాయపరచకూడదు. అది సరేలేండి. ఏమన్నారు? వాడిని బడిలోకి చేర్పిస్తారా? బాగుంది సమ్మడం. బడిలో చేర్పిస్తే మన బిడ్డను చేర్పించాలి కానీ ఆ ముద్దనష్టపు వాడిని చేర్పిస్తారంటారా? అంతేలేండి, మీకు మన బిడ్డ కన్నా వాడే ఎక్కువయ్యాడు. చూడండి, వాడిని బడిలోకి చేర్పిస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? వాడికి తిండి పెట్టడమే దండగా, ఇంకా బడి కూడానా? మీరు వాడిని బడిలోకి చేర్పించడానికి వీల్లేదు. ఒసే ఒసే, ఏమిటి అంత అసూయ నీకు? చిన్నపిల్లవాడి మీద చూపిస్తున్నావా నీ అసూయ? మన బిడ్డను మాత్రం బడిలోకి చేర్పించను అని అన్నానా? వాటితో పాటు రాము కూడా చదువుకుంటాడు. అయినా వీడేం పనివాడు కాదు ఈ ఇంట్లో చాకరీలు చేయడానికి. వీడు కూడా ఈ ఇంటి వారసుడే. ఏంటి, ఈ ఇంటికి వారసుడా? సరిపోయింది. వీడిని భరించలేకే వాడి తల్లిదండ్రులు పైకి పోయారు. వారసుడంట వారసుడు. మీరు ఎన్నైనా చెప్పండి, వాడు మాత్రం చదువుకోవడానికి వీల్లేదు. నా మాట కాదని వాడిని చదివిస్తే తెలుసు కదా మీకు నా మొండితనం. మన ఇంటి పెరట్లో ఉన్న చెట్టుకు ఉరేసుకొని చస్తాను. నా చావుకి మీరే కారణమని రాసి మరీ చస్తాను. అప్పుడు ఈ ఊరి గ్రామస్తుల్లో ఉన్న మీ మర్యాద అంతా మంట కలుస్తుంది. ఇక మీ ఇష్టం. భార్య మొండితనానికి ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న రాము చాలా బాధపడతాడు. లక్ష్మయ్య వద్దకు వెళ్ళి, ఎందుకు పెదనాన్న? పెద్దమ్మకి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు ఎప్పుడు చూసినా నా మీద కోపడుతూ ఉంటుంది అని అంటాడు. ఆ మాటలకి లక్ష్మయ్య గుండె తరుక్కుపోయింది. నువ్వు చాలా మంచివాడివి రాము. అందుకే మీ పెద్దమ్మకి నీ మంచితనం అంటే అసూయ. నన్ను క్షమించు రాము. నిన్ను నేను చదివించలేకపోతున్నాను. మీరు ఏడవకండి పెదనాన్న. మీరు ఏడుస్తుంటే నేను చూడలేను అని లక్ష్మయ్యను ఓదార్చాడు. ఇక మరుసటి రోజు లక్ష్మయ్య తన కొడుకు అయిన రంగాని బడిలో చేర్పించడానికి తీసుకుపోతాడు. రాము ఇంట్లోనే ఉండి కనకమ్మ చెప్పిన పనులను చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు రాము పనులు చేస్తూ ఉండగా తన అన్న అయిన రంగా చదువుకుంటూ ఉండడం చూసి అతని వద్దకు వెళ్ళి, అన్నయ్య, అన్నయ్య, నువ్వు బాగా చదువుతున్నావన్నయ్య. నేను కూడా నీలాగే చదువుకోవాలని ఉంది. నాకు కూడా చదువు నేర్పించవు? ఏమిటి, నీకు నేను చదువు నేర్పించాలా? నువ్వు ఈ ఇంటికి పనివాడివి.
నీకు నేను చదువు నేర్పించను. పోరా పో, వెళ్ళి ఇంట్లో పని చేసుకో, చదువు నేర్పించాలంట అని కోపంగా అన్నాడు. ఆ మాటలకు రాము మనసు నొచ్చుకుంది. ఇక తాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి రాముకి చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం వంటగదిలో ఏమైనా ఉన్నాయా అని చూడసాగాడు. అంతలో కనకం అక్కడికి వచ్చింది. రామును చూసి, ఏరా వెదవా, నువ్వు చేసే పనులు ఇవంట్రా? నేను లేనప్పుడు వంటింట్లో ఉన్నవన్నీ తింటావన్నమాట. లేదు పెద్దమ్మ, లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది పెద్దమ్మ. అందుకే ఆహారం కోసం వంటగదిలోకి వచ్చాను. నేను దొంగతనం చేయలేదు పెద్దమ్మ. ఏరా, నాతోనే అబద్ధం చెప్తావా? దొంగతనం చేస్తూ కూడా అబద్ధం ఆడుతున్నావు. పద, ఈ ఇంట్లో నుండి బయటికి నడువు. ఏదోలే పాపమని ఇంత కూడు పెడుతుంటే దొంగతనం చేస్తావు. పద, బయటికి నడువు అని గట్టిగా అరిచింది. అది విన్న రాము బెదిరిపోయి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. అలా వెళుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అంతలో అటుగా వెళుతున్న ఒక పూజారి రామును చూసి, ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఇలా చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? ఏం చెప్పమంటారు తాతగారు? చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు. నన్ను నా పెదనాన్నగారు చూసుకుంటున్నారు. మా పెదనాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ మా పెద్దమ్మకి నేను అంటే ఇష్టం లేదు. ప్రతిరోజు నన్ను తిడుతూ ఉంటుంది. ఈరోజు నాకు ఆకలి వేస్తుంటే వంటింట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా అని చూడడానికి వెళ్ళినా. అది చూసి మా పెద్దమ్మ నేను దొంగతనం చేస్తున్నానని నన్ను తిట్టి బయటకి వెళ్ళిపోమంది. ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో తెలియక ఇలా ఈ చెట్టు కింద కూర్చున్నా తాతగారు అని చెప్పాడు. ఆ మాటలకి పంతులు గారికి చాలా బాధేసింది. అయ్యో భగవంతుడా, ఇంత చిన్న పిల్లవాడికి ఏమిటయ్యా ఇన్ని కష్టాలు? చూడు బాబు, నువ్వు నాతో వస్తావా? నీలాగానే నాకు కూడా ఎవరూ లేరు. నిన్ను నేను బాగా చూసుకుంటాను. కడుపు నిండా అన్నం పెడతాను. నిజంగానా తాతగారు? నిజంగానే మీరు నన్ను బాగా చూసుకుంటారా? మరి అయితే మీరు మా పెద్దమ్మలాగా తిట్టరుగా? లేదు బాబు, నేను నిన్ను అస్సలు తిట్టను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను. అలాగైతే నేను మీతో వస్తాను తాతగారు అని అన్నాడు. అలా పూజారితో కలిసి వెళ్ళాడు. అలా వారు పక్క ఊర్లో ఉన్న దేవాలయానికి చేరుకున్నారు. చూడు నాయనా, ఇకపై మనం ఈ దేవాలయంలోనే ఉండబోతున్నాము. దేవాలయమా? మరి అయితే ఇది ఇల్లు కాదా తాతగారు? అలాగైతే మీకు ఇల్లు లేదా? మరి ఇంత పెద్ద దేవాలయంలో మీరు ఒక్కరే ఉంటారా తాతగారు? లేదు నాయనా, నాకంటూ ఇల్లు లేదు. నాకు ఈ దేవాలయమే నా ప్రపంచం. ఈ దేవాలయం కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పునిచ్చే ఆనంద నిలయం. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే వెలిశాడు. మనకి ఏ కష్టం వచ్చినా ఆయనకు చెప్పుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి నాయనా. శ్రీకృష్ణుడా? ఆయన ఎవరు తాతగారు? నాతో రా నాయనా, ఆ భగవంతుడిని చూపిస్తాను అని అంటూ లోపలికి వెళ్ళారు. పూజారి గారు శ్రీకృష్ణుడిని చూపిస్తూ, చూడు బాబు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. నీలాంటి నాలాంటి అభాగ్యులకు, అనాథలకు ఆపద్బాంధవుడు. కష్టాలన్నీ ఆయనతో చెప్పుకున్నావంటే నీ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు నాయనా. అక్కడ ఉన్నది బొమ్మ కాదు నాయనా, అక్కడ ఉన్నది లోకరక్షకుడైన శ్రీమన్నారాయణుడు. ఆయనని ఎవరైతే ప్రేమతో భక్తి శ్రద్ధలతో పిలుస్తారో వారికి ఆయన దర్శనం లభిస్తుంది నాయనా. సరే కాని బాబు, భోజనం చేశావా నాయనా? లేదు తాతగారు, చాలా ఆకలిగా ఉంది. ఉదయం నుండి ఏమీ తినలేదు తాతగారు. అయ్యో నాయనా, రా బాబు, భోజనం పెడతాను. పాపం ఆకలితో ఉన్నావు
అక్కడి నుండి భోజనానికి వెళతారు. అలా సాయంత్రం అవుతుంది. రాము దేవాలయంలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తాతగారు కృష్ణయ్యని ఏం కోరుకుంటే అది తీరుస్తా అని చెప్పారు. అలాగైతే కృష్ణయ్య నాకు చదువు నేర్పిస్తాడా? నాకు చదువుకోవాలని ఉంది. మా పెదనాన్నకు నేను మాట ఇచ్చా, బాగా చదువుకొని ఆయన పేరు నిలబెడతాను. కానీ పెద్దమ్మ నన్ను బడికి పంపలేదు. కృష్ణయ్యకు చెప్పి చదువు నేర్పమని అడగాలి అని అంటూ అక్కడి నుండి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి చేతులు జోడించి, కృష్ణయ్య, నువ్వు ఏమడిగినా ఇస్తావని తాతగారు చెప్పారు. అలాగైతే నాకు చదువుకోవాలని ఉంది కృష్ణయ్య. కానీ నాకు చదువు చెప్పడానికి ఎవ్వరూ లేరు. నువ్వు నాకు చదువు నేర్పిస్తావా కన్నయ్య? నేను చదువుకుంటే మా పెదనాన్న చాలా సంతోషిస్తారు. మరి నువ్వు నాకు చదువు చెప్తావా అని అడిగాడు. కానీ శ్రీకృష్ణుడి నుండి ఏ పిలుపు లేదు. ఎందుకు కృష్ణయ్య? నాకు చదువు చెప్పడం నీకు ఇష్టం లేదా? చెప్పు కన్నయ్య, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు? నేనంటే నీకు ఇష్టం లేదా? అంతేనా కన్నయ్య? మా పెద్దమ్మకి కూడా నేనంటే ఇష్టం లేదు. ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. నా వల్లే మా అమ్మా నాన్నలు చనిపోయారని తిడుతూ ఉంటుంది. నిజమేనా కన్నయ్య? నా వల్లే మా అమ్మా నాన్నలు చనిపోయారా? చెప్పు కన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి శ్రీకృష్ణుడి విగ్రహం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు చోటు చేసుకుంది. ఆ వెలుగులో శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. శ్రీకృష్ణుడు రామును చూసి నవ్వుతూ, రాము, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మా నాన్నలు ఎక్కడికి పోలేదు. వారు నాతోనే ఉన్నారు. నీకు చదువు నేర్పించమని నన్ను ఇక్కడికి పంపారు. అలాగైతే నువ్వు మీ అమ్మా నాన్న కోరిక తీరుస్తావా? బాగా చదువుకొని వారిని సంతోషపెడతావా? నిజమా కృష్ణ? మా అమ్మా నాన్న నీతో ఉన్నారా? నిన్ను నాకు చదువు చెప్పమని నా దగ్గరకు పంపారా? అలాగే నేను బాగా చదువుకుంటా. నువ్వు నాకు చదువు చెప్పు కృష్ణ అని అన్నాడు. అలా ఆ రోజు నుండి శ్రీకృష్ణుడు రోజు రాముకి రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలు నేర్పించడం మొదలుపెట్టాడు. రాము శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ రోజు నుండి రాము ఉదయం వేళ చిన్న చిన్న పనులు చేస్తూ సాయంత్రం కాగానే శ్రీకృష్ణుడు చెప్పిన పాఠాలను వింటూ నేర్చుకోసాగాడు. శ్రీకృష్ణుడు రాముకు నేర్పిన భగవద్గీత, భాగవతం, మహాభారత పురాణాలు అతని జీవితాన్ని ఎలా ముందుకు నడిపాయో వచ్చే భాగంలో చూడండి.